నేను మీ జావేద్ మాట్లాడుతున్నాను. గ్రౌండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఇది వచ్చేసి మనం కొడంగల్ సైడ్ వచ్చినాము, ఒక ఊరికి పల్లెటూరుకి వచ్చినాము. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి గ్రాన్యువల్స్ ఇచ్చినాము. అయితే ఇప్పుడు రైతుకు మనం ఇక్కడ దూరం ఉన్నాము, ఇక్కడ మన ఊరు అవతల ఉన్నాము, అయినా ఇక్కడ చూడడానికి వచ్చినాము. నీరు పట్టే భూమి అనమాట ఇక్కడ. కాకపోయినా మనం మంచిగా ఉంది సార్ అని చెప్పేసి రిజల్ట్ చెప్తారు మేడం. మీకు గ్రాన్యువల్స్ వేసారు కదా మేడం, ఎట్లా అనిపించింది ఇప్పుడు వేసినాక? మంచిగా అనిపించింది సార్. ఎంత పంట ఎట్లా ఉంది? పంట ఎట్లుంది అంటే, కాకపోతే మేము వేసిన తర్వాత ముందుగల రోగం ఉండే, రోగం ఉన్న తర్వాత మందులు వేసినాక పచ్చగా అయ్యింది, మంచిగా అయ్యింది. మంచిగా అయిన తర్వాత ఒకసారి ఏం చేసినాము, స్ప్రే వాడినాం. ఇక్కడ తాండూరు స్ప్రేలు వాడినాం మేము. వాడిన తర్వాత మళ్ళీ 15-16 రోజులు అవుతుంది సార్. కాకపోతే రోగం ఇంకా రాలేదు. ఈ వానల వల్ల ఒకటి గూడు అనేది చచ్చిపోతున్నది, రాలిపోతుంది. స్ప్రే చేయాలి మనం అది వేసినాక ఒక వారం రోజులకు మనం స్ప్రే చేయాలి. స్ప్రే అనేది రిఫర్ చేస్తున్నాం మనము. ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మనకు స్ప్రే చేసే దశలో ఏమవుతుంది అంటే నీరు పడుతుంది కదా, కొద్దిగా వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు కొద్దిగా కూడా రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దీనికి వర్షాల వల్లనే వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడేటందుకే మరి గూడ చనిపోతుందో ఏమో అని. అవును, అది దానికి మనం స్ప్రే చేస్తే ఇది మంచిగా ఉన్న కాడికి ఇంత మంచిగా ఉంది కదా, ఇప్పుడు ఈ పంటను కాపాడుకోగలుగుతాం. ఇప్పుడైతే అందరూ వాడుకోవచ్చు కదా. స్ప్రే చేసేది మేము ఏమేమి చేయాలో ఇప్పుడు చెప్తాం. అయితే రోగం పడలేదంటే మందు వాడిన తర్వాత మాకు మంచిగా. ఏం మందు వాడిరు? గ్రాన్యువల్స్ వాడిరు కదా, గ్రాన్యువల్స్ 82 వెస్ట్ లో వాడారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే.